హల్లెలూయా. చెప్దాం, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా గట్టిగా చెప్దాము. చాలా సంతోషము. దేవుని సన్నిధికి మనం చేరి ఉన్నాము ప్రియులారా. దేవుని సన్నిధిలో మనం అడుగుపెట్టిన పిమ్మట మనకెంతో ఆశీర్వాదకరము. దేవుని లేఖను సెలవిస్తుంది, దేవుని సన్నిధిలో ఒక్క దినం గడిపితే 1000 దినముల ఆశీర్వాదం మనం పొందుకుంటామట అండి. కాబట్టి దేవుని సన్నిధిలో గడుపుట ఆశీర్వాదకరము, దేవునితో గడుపుట ఇంకా గొప్ప ధన్యకరము అండి. ఎవరితో గడపాలి మనము? దేవునితో. మనుషులతో, లోకముతో కాదు మనం గడిపేది. దైవజనుడు చెప్పుకొచ్చాడు, 3 ప్రశ్నలు వేసారట. మీరు ఇంత ఆత్మీయంగా ఎదడానికి కారణం ఏంటంటే ఆయన ప్రార్థన అని చెప్పాడట. ఇన్ని సంఘాలు స్థాపించడానికి కారణం ఏంటంటే ప్రార్థన అన్నాడట. ఇంతటి జ్ఞానానికి కారణం ఏంటంటే సమస్తానికి ఎన్ని చెప్పినైనా ప్రార్థన 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 ప్రార్థన. దేవుని స్తోత్ర. ఎందుకని? ప్రార్థన చేస్తే దేవునికి సమీపంగా ఉంటాం మనము. ప్రార్థనలో గడుపుతుంటే మనుషులతో సంబంధం ఉండదు. అది మనుషునికి, లోకానికి సంబంధించింది కాదు ప్రార్థన. అవునండి. 40 రోజులు దేవునితో మాట్లాడితే మోసేకి ఆకలి దప్పిక అని తెలియలేదట. ఎన్ని రోజులు? 40 రాత్రులు 40 పగలని రాయబడదు బైబిల్లో. ఆకలే లేదు అతనికి, దప్పికే లేదు. 40 రాత్రులు 40 పగలు ఎలా గడిచిపోయిందో ఆయనకి తెలియలేదు. ఆయన ఉపవాసం ఉన్నట్టు కూడా తెల్లలేదు. ఆయన కొండ దిగుతుంటే ఆ కిందనున్న ప్రజలు ఆయన ముఖం చూడలేకపోయారట. ఆయన ముఖం వెలిగిపోయిందట. దేవునితో ఉండేవారికి ఏ రకమైన జెండు బాములు, ఏ రకమైన ఆ పేరలవలీల అవసరము ఉండదు. ఆ తేజస్సు ఆయన ఎత్తాడు, ఆ అందము ఆయన కలజేస్తాడు. ఆయనతో ఉంటే, ఆయనతో జీవిస్తే, ఆయనతో మాట్లాడుతుంటే, ఆయనతో మనం ప్రార్థిస్తుంటే, ఆయనతో మనం ఎక్కువ సమయాన్ని గడుపుతుంటే, ఇది వ్యక్తిగతంగా ఆయనతో మనం కలుసుకునే సమయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ అధ్యాయం 1వ వచనం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి వాక్యాన్ని మనం ఒకసారి బాగా పరిశీలన చేద్దాం. మొదటి నుంచి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి. మనము దేవుని పిల్లలమని పిలువబడుతున్నట్లు తండ్రి మనకి ఎట్లు ప్రేమ అనుగ్రహించాడో చూడండి అంటున్నాడు ఆయన. మనము దేవుని పిల్లలు అవడానికి అనుగ్రహించాడు మనకి. నిజంగా మనం దేవుని పిల్లలు అవుతా, దేవుని పిల్లలు అవడానికి ఆ సమస్య, దేవుని పిల్లలు అయిపోగలుగుతామా? ఈ లోకమంతటి కూడా లేని ధన్యత మనం సంపాదించుకోగలిగాము. దేవుని పిల్లలమంట, దేవుని పిల్లలుగా ఉండడానికి, దేవుని పిల్లలుగా మనము చేర్చబడడానికి. ఇంకా కింద వచ్చిన కూడా చూద్దాం. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు. చూడండి, మనమైతే దేవుని పిల్లలమే, దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం ఎరగదు, లోకానికి తెలియదు, లోకానికి. చూడండి, వారు చాలా భక్తిగా ఉంటారు. ఒక 40 రోజులు వాళ్ళకి ఇష్టమైన దైవాన్ని మాల వేసుకుని 40 రోజులు అయిన తర్వాత వాడు తీసిన కానించాడు మనసు. ఏ పాత అలవాటు ఉందో అక్కడికే పరిగెత్తుతూ ఉంటాడు. తాగుడు అలవాటు ఉన్నవాడు ఎక్కడట మాల తీసిన కాడే కొనేసుకుంటున్నాడు సీసా. 40 రోజులు పెట్టి మరి ఏమైపోయి చెప్పండి, ఆసిపోయాడు కదా. 40 రోజులు పెట్టి ఆసిపోయాడు కదా. దేని మీద అయితే వారు ఆపుకోలేక 40 రోజులు దీక్షలో ఉన్నాడు. 41వ రోజున ఏం చేస్తాడట, మొత్తం ఈ 40 రోజులు ఆ 40 రోజులు కూడా ఏకంగా తాగేస్తాడు.
ఈ 40 రోజులు 40 రోజులు కూడా అంగే తినేస్తాడు. అప్పటి వరకు ఒక పూటే కదా, మాంసం లేదు, చికెన్ లేదు, చేప లేదు, రుచికరమైన భోజనం లేదు. మరి దేవుని పిల్లలు అవుటకు మనకి దేవుడు నేర్పించింది ఏంటంటే ఎలా ఉండాలని మనం ఎప్పుడూ వారు 40 రోజులు చేసిన దీక్ష కాదు, మన జీవితాంతకాలమును దీక్షలో ఉన్నాం మనము. హల్లెలూయా. మన దేవుని పిల్లలు అవ్వాలంటే దేవుని స్వభావము, దేవుని యొక్క ప్రవర్తన, దేవునికి ఉన్న సద్గుణము, దేవునికి ఉన్న స్వభావము, దేవునికి ఉన్న ప్రేమ, దేవుడు మనకు నేర్పించిన సమస్తమైనది కూడా కలిగి ఉంటే మన దేవుని పిల్లలు అవుతాం మనమైతే దేవుని పిల్లలమే, కానీ లోకం అలాగా లేదు అంటున్నాడు. యేసుక్రీస్తు నమ్మేసుకున్నట్లు దేవుని పిల్లలు అవుతామంటే కాదు. దేవుని స్వభావం ఎవరికైతే ఉందో, దేవుని స్వభావం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు దేవుని పిల్లలమే. మనమైతే దేవుని పిల్లలమే. కింద వచ్చి చూద్దాం. ఆయన ఎరగలేదు. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదాం. అబ్బబ్బబ్బ ఎంత చక్కగా చూడండి. ఇంకా ఏం జరుగుతుందో ఏటో నాకు ఇంకా బయలుపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షపడితే మాత్రం నేను ఆయనకిలాగా అయిపోతాను అంటాడు ఆయన. ఈ భక్తుడు చెప్తున్నమాట, ఎవరిలాగా అయిపోతాను అంటే ఇప్పుడున్న పోలికలా, ఇప్పుడున్న స్వభావం ఏది కూడా మనకి ఉండదు. ఎవరిలాగా అయిపోతాం మనము? యేసుక్రీస్తులాగా అయిపోతాం. దేవుని స్తోత్రం. ఎవరిలాగా అయిపోతామండి చెప్పండి, వెనకరోళ్ళు చెప్పండి అందరూ కూడా. ఎవరిలాగా అయిపోతాం? అంతే తప్ప మా మేనత్తలాగా అయిందంటున్నారని అందరూనే, మా నాన్నమ్మలాగా అయిందంటున్నారని నన్ను అందరూనే. అలాగ అవ్వం మనం. ఏమైపోతాడా? ఆయన ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో, ఆయన ఎప్పుడు రాగలుగుతాడో ఈ భూమి మీదకి, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ వస్తే మాత్రం వచ్చిన తర్వాత జరిగే క్రియేట్ అంటే నేను ఆయనకిలాగా అయిపోతాను అంతే. ఇంక ఏ రకమైన సుగంధ ద్రవ్యాలు శరీరానికి పూసుకున్న ఆయనకిలాగా కాలేము. ఏమండి ఇప్పుడున్న రూపము ఇంకా ఏం ఉండదు. ఇంకా తర్వాత ఏం రూపం వస్తుందట? ఆయన రూపం వస్తుంది మనకి, ఆయన రూపం వస్తుంది. హల్లెలూయా. అందుకే శరీరం ఏం చేస్తుందట? మూలుగుతుంది. వాక్యం ఏం చెప్తుంది? ఈ శరీరం మూలుగుతుందట ఇడిచిపెట్టడానికి. భూమి ఏం చేస్తుందట? ఏడుస్తుందట, నేను ఇక్కడి నుంచి వదిలేడురా బాబు నన్నని. ఈ దేహం ఎలాగైతే మూలుగుతుందో ఆత్మ ఏం చేస్తుందట? యేసుక్రీస్తులాగా కావాలని ప్రయాసపడుతుందట. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, నేను యేసుక్రీస్తులాగా తయారైపోతాను అంటున్నాడు యోహాను గారు. మళ్ళీసారి చదవనమాట. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. ఇప్పుడు వరకు దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఏమవుతామో ఇంకా ఏది కూడా ఇంకా బయలుపరచలేదు. ఇంకా దేవుడు ఏది కూడా దాని గురించి నాకు చూపించలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, ఆయనను పోలి ఉందుమని. దేవుని స్తోత్ర. పరలోకంలో దేవదూతలకి అర్థం కావట్లేదట. మనం అందరం ఎలాగైపోతున్నామట చెప్పండి? యేసుక్రీస్తులాగా అయిపోతున్నాం. ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అలాగైపోతున్నాను, మీరు వెళ్ళిన తర్వాత మీరు కూడా అలాగే వెళ్ళిపోతున్నారు. అందరూ యేసుక్రీస్తులాగా అయిపోతున్నారు. ఇప్పుడు దూతలకు అర్థమవుతలేదు ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరో, భూలోకం నుంచి వచ్చిన మనుషులు ఎవరో. దేవుని స్తోత్ర. ఏండి దూతలకు అర్థమవుతలేదంటే ఇప్పుడు ఎవరిని ఆరాధించాలి? ఇప్పుడు అందరూ అలా కనపడుతున్నారు. ఎవరి ముఖం చూసినా ఎలాగ అంటున్నారు? చూసారా మనకి ఆ క్రిస్మస్లోనే అంటే మాస్కులు పెట్టుకుంటుంటారు కదా, క్రిస్మస్ తర్వాత మాస్కులు పెట్టుకుంటుంటారు యూరోగించి చెప్పి అంటాను. అందరికి ఒకే రకంగా బురకాయలు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు యేసుప్రభు పోలిక ఎలా ఉందో ఇక్కడ సంఘం నుంచి జయించి వెళ్ళిన వారు అందరూ కూడా అదే పోలిక కనపడుతున్నారట. ఇప్పుడు ఎవరిని ఆరాధించాలో దేవదూతలకే అర్థమవుతలేదు. దేవదూతల పని ఏంటి చెప్పండి? దేవదూతల పని ఏంటి? హల్లెలూయా. ఆయన నిత్యము నిరంతరము ఆరాధించడం అట్ల పని. తెలివైన ఆయన అన్నాడట,
నీకు యేసుప్రభు ఎవరో మేమెవరో తెలాలి కదా నీకు. మీరు కాసేపు ఆరాధించడం మానేయండి. అయ్యి బాబాయ్ మేము ఆయన ఆరాధించకుండా క్షణం కూడా మేము ఉండలేము. ఆయన ఆరాధించకుండా క్షణం కూడా ఉండలేము. మీరు ఒక్కసారి మీరు ఆరాధించడం మానేస్తే మేమందరం ఏం చేస్తాము? అక్కడ ఆరాధన ఆగిపోయినట్టే మేమందరం ఆకలించి ఆరాధిస్తాం. యేసుక్రీస్తు ఒకటే సింహాసనం మీద ఉంటాడు. మీరు ఆరాధిస్తుంటే మేము అందరం కూడా ఎలా ఉంటాం? యేసుక్రీస్తులాగా అందరం మీకు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు మనం యేసుక్రీస్తులాగా అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఆరాధిస్తూ ఉండాలి, ఆయన ప్రార్థిస్తూ ఉండాలి, ఆయన ధ్యానిస్తూ ఉండాలి. ఆయనకిలాగా మనం ఇక ఈ భూలోకంలో ఉండగా తయారవ్వాలి. దేవుని స్తోత్రం. ఈ భూలోకంలో ఉండగా ఈ రూపం ఆయనకిలాగా రావకపోవచ్చు, కానీ హృదయం ఆయనకిలా తయారైపోతుంది. ఏంటండి మనం చేసేది నిష్ఠ సంవత్సరం కాదు, 40 రోజులు కాదు, 2 40 కాదు, 3 40 కాదు, సంవత్సరంకి ఒక 40 కాదు, జీవితాంతకాలము నిష్ఠే. యేసుక్రీస్తు యొక్క భక్తుల నిష్ఠ ఎంతకాలం? జీవితాంతకాలము నిష్ఠే. జీవితాంతకాలము దేవుణ్ణి స్మరించడమే, దేవుని పట్ల సత్యంగా జీవించడమే, దేవుని యొక్క సద్గుణం కలిగి ఉండడమే. జీవితాంతకాలం కలిగి ఉంటే హృదయంలో ఏమవుతుందంటే మనకి దేవుని రూపం ఒకటి ఏర్పరచబడతా ఉంటుంది. అదే ప్రకటన గ్రంథంలో చెప్తున్న మాట చదువుదాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. దృశ్యమైన వాటిని చూడండి, దేవుని పోలికలో అయిపోతున్న వారు ఏం చూస్తలేదట? వాళ్ళు దృశ్యమైన వాటిలకు చూస్తలేదు. దృశ్యమైందేంటి? కంటి కనిపించి దాని మీద ఆశిస్తలేదు మేము. అంత అద్భుతమైన మాట చూసారా? పౌలు భక్తుడు అంటున్నాడు, దృశ్యమైనది ఏది మేము చూస్తలేదు. అంటే ఏంటి? మాకు ఒకవేళ ఏమంటే ఉండొచ్చు, ఎంత అంటే ఉండొచ్చు, మా మనసు దాని మీద లేదు. దేవుని స్తోత్రం. దావీదు పరిస్థితి ఎలా ఉంది? గొర్రెల దొడ్డులో నుంచి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అయిన తర్వాత కూడా ఆయన ఏమంటాడైనా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే నీ యొద్ద దగ్గర నుంచే, కానీ నాకు సహాయం ఎవరి దగ్గర నుంచి రాదు. అందుకనే నా కనులు నేను కొండలతో ఎట్టి చూస్తున్నా నీ సహాయం గురించి అన్నాడు ఆయన. ఏం చూస్తున్నదంటే ఈ వ్యక్తి, ఈ భక్తుడు ఏం చూస్తున్నదంటండి? దృశ్యమైన వాట్లను చూడక. దృశ్యమైనవి చూస్తలేదు అంటే కంటికి కనిపించే ఏది చూస్తలేదు. ఈ లోకంలో సుఖాన్ని ఆశించేది ఏది నేను చూస్తలేదు. ఈ లోకంలో నాకు ఇష్టమైనది ఏది కూడా నేను చూస్తలేదు. కొందరు అంటుంటారు, కొందరు కొన్ని ఇష్టం అంటుంటాం కదా మనం. పనాలంటే ఇష్టము, పనాల రంగు అంటే ఇష్టము, పనాల కలర్ అంటే ఇష్టము, పనాలంటే ఇష్టం అంటుంటాం. అని ఇక్కడ దృశ్యమైన వాటిని నేనేమీ కూడా చూస్తలేదు. అప్పుడే మనం క్రీస్తులోనికి ఏమవుతామంటే ఆయన రూపంలోనికి పోల్చబడతామట. ఆయన రూపంలోనికి పోల్చబడాలంటే, ఆయన రూపంలోని పోల్చబడాలంటే ఆయన చెప్తున్నాడు, దృశ్యమైనది మీరు చూస్తలేదు కానీ ఇదేనా చూస్తున్నాడండి? అదృశ్యమైన వాటిని కొరకు నిర్ధారించి చూస్తున్నాడండి భక్తుడు. అదృశ్యమైనది అంటే ఏంటి? కంటికి కనిపించింది. దేవుని స్తోత్రం. కంటికి కనిపించింది ఏంటి? పరలోక రాజ్యము. ఈ కళ్ళకు కనిపించింది ఏంటి? దేవుని స్వరూపము. కంటికి కనిపించింది ఏంటి? దేవుని రాజ్యము. దాని కొరకు ఏం చేస్తున్నారండి భక్తులు? నిదానించి చూస్తున్నారండి. ఎప్పుడు నాకు కంటబడుతుంది, ఎప్పుడు నేను చూస్తాను అని. దృశ్యమైన వాటిలో కాదు వాళ్ళు చూస్తుంటా, దృశ్యమైన వస్తువులే కనుక కాదు వారు మనసు పెట్టి చూస్తుంటా. దృశ్యమైనది ఏది కూడా వారు పెంట కింద విడిచిపెట్టి వచ్చారు ప్రభు దగ్గరికి. దృశ్యమైనది ప్రతిదాన్ని కూడా వారు పెంట అన్నారు దాన్ని. మనం ఏదైతే గొప్ప అనుకుంటున్నామో, మనం ఏది గొప్ప అనుకుంటాం? బంగారం సంపాదించడంలో, ఎండు సంపాదించడంలో, డబ్బు సంపాదించడంలో, భూమి కొంప ఇటువంటివన్నీ కూడా సంపాదించడం ఈ లోకంలో మనం గొప్ప అనుకుంటాం తప్ప పరలోక రాజ్యంలో ఏవి కూడా చెల్లుబాటులోకి రావు, ఏమి కూడా చల్లవు.
అందుకని నేను దృశ్యమైన వాటిలాగా నేను చూస్తలేదు, కానీ అదృశ్యమైన వాటిలో వరకు నేను చూస్తున్నాను. ఏంటి అదృశ్యమైనది అంటే మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ కంటికి కనిపించరు. దాని సాదృశ్యం తెలుసా? అక్కడ అంటాడు, ఏ నరుడు నన్ను నిదానించి చూడలేదు అంటాడు ఆయన. అవును, పౌలు శబ్దాన్ని విన్నాడు కానీ యేసుక్రీస్తుని చూడలేకపోయాడు. ఏమండి, ఆయన కళ్ళు ఏమైపోయాడ? ఆ వెలుగును చూడగా ఆ వెలుగునే చూడబోదికి కళ్ళులో ఉన్న ఆ చూపు యొక్క ఏదైతే గుడ్డు ఉందో ఆ గుడ్డు పోయిందంతే. ఆ వెలుగును చూడబోదికి కళ్ళు పోయాయనికి. ఆ శబ్దం ఆలకిస్తున్నాడు చెవుల ద్వారాగా. దేవుని చూడలేము కనులతో. దేవుడి కనులకి కనిపించే వ్యక్తి కాదు. అందుకని అదృశ్యమైన వాటికి మనం దర్శనంలో చూడాలంటే ప్రార్థన ఉండాలా. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. చక్క నోరు వాళ్ళు అందరూ గట్టిగా దేవుని స్తోత్రం. అదృశ్యమైన దానిని మనం ఏం చేయాలి? ఎలా చూస్తాం దాన్ని? ఎలా చూస్తాం చెప్పండి? ప్రార్థన ద్వారాగా, దర్శనం ద్వారాగా, దేవుడిచ్చే దర్శనం ద్వారాగా మనం ప్రార్థన చేస్తుంటే అదృశ్య లోకంలోనికి నీ ఆత్మ వెళ్ళిపోద్ది. ప్రకటన గ్రంథం అంతా అలా రాయబడ్డది. ఆయన కూర్చొని ఉండగా, ప్రార్థనలో ఉండగానే ఆయన ఆత్మ వెళ్ళిపోయేది. అవన్నీ విషయాలు దేవుడు చూపించేవాడు. అవన్నీ కూడా ఆయన మళ్ళా దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత రాయడం ప్రారంభించేవాడు. ఆయన యోహాను గారు రాసిన ఆ ప్రకటన గ్రంథం అంతా కూడా దర్శన గ్రంథం అంటారు కొందరు. దాన్ని ఏ గ్రంథం చెప్పండి? దర్శన గ్రంథం అంటారు బైబిల్ భక్తులు. ప్రవచన గ్రంథం అంటారు. ప్రకటన గ్రంథం అంటే ప్రకటింపబడుతున్న గ్రంథము. ఇక్కడ భక్తులు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆ దృశ్యమైన వాటిని చాలా మనం అంతా ఎక్కడ ఆగిపోతున్నాం అంటే ఆ పిల్లగొట్టు దగ్గర ఆగిపోయాం. ఏంటి చెప్పండి? దృశ్యమైనది. దేవుని స్తోత్ర. దృశ్యమైన ఆకర్షించుకునే వస్తువు దగ్గర, ఆకర్షించుకునే టీవీ దగ్గర, ఆకర్షించుకునే సెల్ ఫోన్ దగ్గర, ఆకర్షించుకునే వస్తువుల దగ్గర, ఆకర్షించుకునే జీవితం దగ్గర దృశ్యమైనది. ఉదయం అంతా కూడా దృశ్యమైన జీవితమే మనం చూస్తూ కాలక్షేపణ గడిచిపోతుంది. అదృశ్యమైన వాటిలో కొరకు చూడడానికి సమయము ఉండలేదు మనకి. ఈ భక్తుడు అంటున్నాడు, మేము అదృశ్యమైనది చూస్తున్నాం. అదృశ్యమైనది చూడాలంటే ఏం చేయాలి? ఎంత సమయం చేయాలంట? దైవజనులు చెప్తున్నారు మొన్న, ఇంచుమించు ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కరూ సగటున 6 గంటలు ప్రార్థన చేస్తేనే కానీ దేవుని సమూహం మనకి కనిపించదు అంటున్నాడు ఆయన. ఎన్ని గంటలంట? రమారమి 6 గంటలు. మనం తిప్పి చూస్తే 6 గంటలు ప్రార్థన ఉండదు మన దగ్గర. మోకరించడం కానీ మనం ఇలాగా టైమాంక్ చూస్తూ ఉంటాం. దైవజనులు జపన్ శాస్త్రి చెప్తున్నారు, మీరు ప్రార్థనా పరులను అనిపించుకోవాలంటే మినిమం తక్కువ మొదటి మెట్టు 6 గంటలు ప్రార్థన చేయగలిగితే మొదటి స్థానము దృశ్యమైన చూడడం విడిచిపెట్టి అదృశ్యమైన చూడడం ప్రారంభిస్తామట మనము. దేవుని స్తోత్ర. ఎన్ని గంటలు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే? 6 గంటలు ప్రార్థన. వాక్యము సంబంధం లేదు, పాటలు సంబంధం లేదు. ఏమంటే దేవుని సన్నిధిలో కురిపాట్లు వస్తుంటే కానీ ఒక పాట పాడుకున్న అది సంబంధం లేదు. నువ్వు మోకరించి ప్రార్థన చేసే సమయాన్ని లెక్క పెట్టుకుంటే ప్రతిరోజు ఒక 6 గంటలు ప్రార్థన చేయగలిగితే ఇంక నీకు దృశ్యమైనది ఏది కూడా నీకు ఆలోచించుకో. దృశ్యమైన దాని గురించి నీ మనసు ఉండదు. అదృశ్యమైన జీవితం కొరకే ఎదురు చూస్తూ ఉంటుంది నీ మనసు. దేవుని స్తోత్ర. ప్రకటన గ్రంథం 22:4 వచ్చును. ఇది ఇంకా ముందుకు చదువుదాం తర్వాత. ప్రకటన గ్రంథము 4:17. త్వరగా 22:4 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. దేవుని స్తోత్ర. ఏం చేస్తారట ఆయన దాసులు? 22:4 ప్రకటన గ్రంథం. ఆయన
దాసులు ఆ, ఆయనను సేవించుచు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం ఆయన ముఖ దర్శనమును చూస్తారు. ఎంత అద్భుతమైన మాట. ఎవరిని సేవిస్తూ? ఎప్పుడు దృశ్యమైన వాటిని చూడడం మానేసి అదృశ్యమైన దానిని మనం చూడగలిగితే ఆయన ముఖానే చూస్తూ ఉంటామంట. దేవుని స్తోత్ర. ఆయన ముఖ దర్శనం చేసుకుంటామంట. ఆయన ముఖ దర్శనమే మనకు కనిపిస్తుందంట. ఇంకేది కనిపించదు ఈ లోకంలో. అప్పుడు నీకు ఏ రకమైన భయము, ఏ రకమైన భీతి, ఏ రకమైన ఈ లోకంలో మనకి ఏదైతే ఈ లోకంలో మనల్ని అడ్డుపడుతుందో, అసూయ, మత్సరం, ఈర్ష, ఇటువంటిది ఏదైతే మనల్ని అడ్డుపడుతుందో అదంతా కూడా తొలగిపోతుంది మనము ఆయనను ముఖ దర్శనం చేసుకోగలిగితే. ఆయన ముఖ దర్శనం చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థిస్తూ ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి. ఏం కలిగిద్దంటండి? ఏం కలిగిద్దంట? ఆయన నిత్యమని ముఖ దర్శనం చేస్తాడు. కింద వచ్చి కొంచెం చదవండి. ఆయన నామము వారి నొసల యందు ఉండును. ఆయన నామం ఎక్కడ ఉంటుందట? మన నొసల మీద రాయబడుతుందట ఆయన నామము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామము మన నొసల మీద రాయబడుతుంది. దేవుని స్తోత్ర. ఏమండి? తెలిసిపోవాలి మనము యేసుక్రీస్తు యొక్క పోలికి తెలిసిపోవాలి ఈ లోకానికి. సాతాను గడగలాడుతుండాలి నువ్వు వెళ్తుంటే, సాతాను భయపడిపోతుండాలి నువ్వు వెళ్తుంటే, ప్రతి సమస్య నీ నుండి పారిపోతుండాలి, అల్లిపోతుండాలా. ఎందుకంటే నీ దృశ్యమైన వాటిల కొరకు నీకు మనసు లేదు కాబట్టి, అదృశ్యమైన వారి కొరకు నువ్వు చూస్తున్నావు కాబట్టి, దేవుని ముఖమును చూడగలుగుతున్నావు కాబట్టి, ప్రతి విధమైన చీకటి, ప్రతి విధమైన సాతాను శక్తులు నిన్ను విడిచి పారిపోవాలని చేస్తున్నాములో పారిపోవాలి. ఎందుకు పారిపోతలేదంటే ఆయన నామము, ఆయన పేరు నీ నొసట రాయబడలేదు. సాతాను ఎలా చూడబోదు? ఎలా చూస్తారండి? అబ్బాయి అని చూస్తాం. ఎలా తెలుస్తుంది? ముఖం చూడబోదికి పోలుకులు తెలిసిపోతాయి. అబ్బాయి పోలుకులు వేరేగా ఉంటాయి, అమ్మాయి పోలుకులు, వారి ముత్తాబు, వారి యొక్క విధానము. ముఖం వంక చూడబోదికి సాతానికి దడదళ్ళాడాలి, సాతాను భయం పుట్టుకోవాలి. ఎందుకంటే నొసట మీద యేసుక్రీస్తు యొక్క పేరు ఉండాలంట. వారి నొసల మీద ఆయన నామము రాయబడి ఉందట. ఎంత అద్భుతం చూడండి. మన నొసల మీద ఏం రాయించుకోవాలంట? యేసుక్రీస్తు నామము రాయించబడాలంట. ఇంకా చదువుదాం. రాత్రి ఇక్కడ ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. ఏ కాంతి కూడా వారికి, సూర్యుడితో పని లేదు వారికి, చంద్రుడితో పని లేదు వారికి. దేవుడే నిత్యమైన వెలుగు, ప్రకాశమై ఉంటాడంట. మనకి దేవుడే మనకి ప్రకాశిస్తూ ఉంటాడంట. మనకి ఎప్పుడైతే అవసరం అప్పుడు. 2 కొరింథీ పత్రిక మరోసారి వద్దాం. 5వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి. ఈ దేహంలో నివసించినంత కాలము మనం ఎవరికి దూరంగా చెప్పండి? ప్రభువుకే దూరంగా ఉన్నా. ఈ ప్రభువుకు దూరంగా ఉన్నంతసేపు మనం ఏం చూడాలి చెప్పండి? దృశ్యమైన ఏది కూడా మనము చూడడానికి ఇష్టపడకూడదు. అదృశ్యమైన వాటి కొరకు మనము, అదృశ్యమైన వాటి కొరకు చూడాలంటే ఏం చేయాలా? కళ్ళు మూసుకోవాలి. దేవుని స్తోత్ర. ఏమండి? అదృశ్యమైంది చూడాలంటే ఎలా చూస్తాం? అదృశ్యమైంది ఈ నేత్రాలు మూసుకుంటేనే కానీ అది కనిపించదు. ఈ నేత్రాలు మూయాలంటే మనకి ఏముండాలి? కిందన మోకాళ్ళు ఓని ఉండాలా. దేవుని స్తోత్ర. మోకాళ్ళు కింద ఊరి ఉంటే ఏం చూస్తాం చెప్పండి? దేవుణ్ణి చూస్తూ ఉంటాం. దేవుని పేరు మనం నొసట పెడతాడు. ఆయన ముఖాన్ని మనం నిదానించి చూస్తాము. ఎక్కడ అంటున్నాడు? ఆయన నిత్యము ఆయన్ని సేవిస్తామట. ఇంకా 7వ వచనం ఒకసారి. గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఏం చేస్తూ ఉంటాడు ఒక దినానికి? మనము ఏం చేయాలంటే మనము ఈ దేహాన్ని ఇడిచిపెట్టాలి. ఇడిచిపెడతాను కానీ ప్రభు వద్దకు మనము చేరలేము, వెళ్ళలేము.
అందుకని మనం ఈ దేహంలో ఉన్నంతసేపు కూడా మనకి దేవునికి దూరమే. దేవుని స్తోత్ర. దేవునికి మనకి దగ్గర ఎప్పుడో చెప్పండి, ఈ దేహాన్ని విడిచిపెడతాను. అయ్యో అబ్బాబ్బాబ్బా ఇంకా 40 సంవత్సరాలు రాలేదు, 50 సంవత్సరాలు రాలేదు, 70 సంవత్సరాలు రాలేదు అంటుంటాం. ఏంటి, అవునా కాదా? కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, అసలు ఇది విడిచిపెట్టండి రా బాబు, ఇది విడిచిపెడితేనే కానీ అసలైన సుఖం మీకు పొందాలంటే దీన్ని మీరు వదిలేయాలి. దేవుని స్తోత్ర. అందుకే మీరు బాగా గమనించండి, లోకంలో చూస్తున్న వారిని మీరు ఎక్కువగా పరిశీలన చేయండి. పరిశుద్ధులు ఎక్కువ కాలం జీవించరు. ఇంత క్రితం ఒకసారి చెప్పాను, ఆనోకు ఎంతకాలం జీవించాడు? దేవునితో నడిచికెళ్ళిపోయాడు. ఆనోకు కన్నా ముందున్నవారు, ఆనోకు తర్వాత వాళ్ళు కూడా వందల సంవత్సరాలు బతికిస్తారు, వందలు బతికిస్తారు. కానీ ఆనోకు చాలా తక్కువ సంవత్సరాలు అంటే అప్పుడు కాలంలో ఉన్నంత కాలము. అలాగనే మనం చూసుకుంటే మంచి సేవకులు, మంచి పరిశుద్ధులు ఎక్కువ సంవత్సరాలు దేవుడు ఎక్కడ ఉండనివ్వడు. ఎవరు ఉంచుతాడంటే పనికిరాని కాయలు, మొగ్గని కాయల్ని, పచ్చికాయల్ని ఏం చేస్తాడు? ఇంకా మొగ్గాలి, ఇంకా తెరపడతారు, ఇంకా వీళ్ళకి తిరగరావాలి, ఇంకా వీళ్ళకి తిరగరావాలి. మనకేం చేస్తున్నాడు? మనల్ని విడిచిపెడుతున్నాడు. దేవుని స్తోత్ర అండి. ఇడిచిపెడుతున్నాడు మనల్ని, ఇంకా ఇడిచిపెడుతున్నాడు. మీరు ఈ లోకంలో ఉన్నది చూడకండి, పరలోక సంబంధం చూడండి. ఇదిగో మీరు శరీరంలో ఉన్నంతకాలం మీరు దేవుని చూడలేరు. కాబట్టి మీరు ఈ లోకంలో ఉన్నప్పుడే మీరు నన్ను చూడాలి. అదృశ్యమైన వాటి కొరకు మీరు ఎదురు చూడాలి. అదృశ్యమైన వాటి కొరకు మీరు ప్రార్థించాలి. తక్కువ ప్రతిరోజు ఎన్ని గంటలు? 6 గంటలు. ఎలా కుదురుతుంది చెప్పారు కానీ అలా కుదురుతుంది. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్తా, దేవుని స్తోత్ర. వాళ్ళు క్రైస్తవులే కాదు అంటున్నాడు ఆయన దైవజనుడు మన మీటింగ్లో. క్రైస్తవులే కాదు, మీరు వారి గంట ప్రార్థన చేయకపోతే నామక క్రైస్తవులు అండి. సమయం దొరికినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి? మనము ప్రార్థన చేస్తూనే ఉండాలా. దృశ్యమైనది చూడడం తగ్గించాలా, అదృశ్యమైనది వాటిని చూడడానికి ప్రయత్నం ఎక్కువ చేయాలి. అప్పుడే మనము మన నొసట మీద ఆయన పేరు రాయబడుతుంది, ఆయన ముఖ దర్శనము చేస్తాం మనము. హల్లెలూయా. చివరిగా యెషయా గ్రంథము 56 అధ్యాయము 6వ వచనం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చాను. ఎవరిని పరిశుద్ధ పర్వతం మీద తోడుకుని వస్తున్నాడంట? అన్యులను, నిన్ను నన్నుని. మనం పరిశుద్ధులం కాదు, మనము యూదులం కాదు, మనం ఇశ్రాయేలు కాదు, అన్యులు మనము. ఎవరు చెప్పడమా? అన్యులు, దేవుని ఎరగని ప్రజలము, దేవుని సంబంధం లేని ప్రజలు మనము. తన పరిశుద్ధ పర్వతం మీద తోడుకుని వెళ్తున్నాడు మళ్ళీ ఆయన. ఇప్పుడన్నా మనకు బుద్ధి జ్ఞానం స్థిరంగా ఉంటే, ఇప్పుడన్నా మనకు బుద్ధి లైన్గా ఉంటే ఆ పర్వతం మీదకి మనం వెళ్ళగలుగుతాం అండి. వాళ్ళు మనకు వాగ్దానంతో వచ్చిన వాళ్ళం కాదు, మనము వాగ్దానంతో వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పినా అబ్రహాం సంతానము 12 గోత్రికులుని. వాళ్ళ వాగ్దానం ఉంది వాళ్ళకి. అందుకే సుప్రభు అన్నారు ఒక సందర్భంలో, తన ప్రజల పాపము తానే పరిహారిస్తాడని. అందుకనే అక్కడ ఒక స్త్రీతో మాట్లాడతాడు ఆయన, నేను ఇశ్రాయేలులు నశించిపోతున్న గొర్రెల యొద్దకే నేను వచ్చి తిని ఏండి. అయితే ఆయన మరణము నుండి, ఆయన మరణాన్ని బట్టి అన్యజనులుగా మనము రక్షింపబడడానికి అవకాశం వచ్చింది. ఆయన మరణిస్తే, ఆయన శరీరధారిగా వచ్చిన ఆ శరీరధారి మాత్రం మన గురించి కాదు, ఇశ్రాయేలుల కొరకే. ఎందుకంటే వాళ్ళ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చడానికి ఆయన శరీరం దాల్చి వచ్చాడు. అన్యులైన మనం రక్షించడానికి ఆయన మరణించాడు. ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు. చూస్తారా? ఆయన వచ్చినట్లుగానే వెళ్ళిపోయినట్లయితే మనకు రక్షణ లేదు. మనకి
ఇశ్రాయేలీలను వాళ్ళకున్న అనేకమైన ప్రవచనాలన్నీ కూడా సంపూర్తి చేయడానికి శరీరధారిగా వచ్చాడు ఆయన. సంపూర్తి చేశాడు, సమాప్తమైంది అంటాడు. అందుకనే సెలువులో ఏమన్నాడు ఆయన? సమాప్తమైంది. 7 మాటలో ఒక మాట సమాప్తమైంది. పాత నిబంధన అంతా కూడా నెరవేర్చబడ్డది. ఇంక మనం దాని కింద ఉండవలసిన పని లేదు. మనం అది దృష్టాంతముగా చదువుకోవాల్సిందే, కానీ దాన్ని మనం పరిపూర్ణంగా ఆచరణలో పెట్టవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? 6వ వచనంలో, యెషయా గ్రంథం 6వ వచనంలో, అన్యజనులైన మనకు కూడా ఆ పరిశుద్ధ పర్వతం దగ్గరికి మనకి ఏమిస్తున్నాడంట? తోడుకుని వస్తున్నాడంట. చదవండి మరోసారి. ఎంత తేటగా చెప్తున్నారు ప్రభువారు. చదవండి. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించు. విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదట? నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి ఒకసారి అందరూని. విశ్రాంతి దినమును, విశ్రాంతి దినాన్ని అంటే మీరు ఎప్పుడన్నా విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచారా? అపవిత్రపరచడం అంటే ఏంటి? అపవిత్రపరచడం అంటే ఏంటి? విశ్రాంతి దినాన్ని మీరు చర్చికి వెళ్ళకపోవడం, విశ్రాంతి దినాన్ని అయిపోయాకే వెళ్ళడం, విశ్రాంతి దినాన్ని వాక్యం అయిపోయాకే వెళ్ళడం, విశ్రాంతి దినాన్ని అసలు వెళ్ళకే పోవడం, మానేయడం, దాన్ని మీరు అపవిత్రపరచుకుంటున్నారు. దేవుని స్తోత్రం. అపవిత్రపరచడం అంటే ఏంటి తెలుసా మీకు? ఓ మాట తెలుసా మీకు? అపవిత్రం అంటేనే, అపవిత్రం అంటే కడగా ఉండడం. మన పరిభాషలో కడగా పెట్టడం, వారిని అపవిత్రులు అంటారు. అవునా కదా? మన దేశంలో, మన యొక్క భారతదేశంలో ఒక చెడ్డ అలవాటు ఏంటి తెలుసా? కొన్ని వర్గాల వారు ఏం చేశారండి? చివరిని పెట్టడం. అపవిత్రులు, వాళ్ళు అంటుకోకూడదు. అదనమాట అపవిత్రం అంటే. వాళ్ళందరినీ ఏకపరచడానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు. ఈ కులము ఆ కులం, ఆ వర్ణం ఈ వర్ణం, ఈ రంగు ఆ రంగు ఏమీ లేకుండా అందరూ ఒకటే అన్నాడు ఆయన. దేవుని స్తోత్ర. విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచకూడదని పరిచయం అంటారా మనము? పరిస్తే ఆ పరిశుద్ధ మంజుల మీదకి లేదు. ఏం చేయకూడదట? ఏం చేయకూడదట? విశ్రాంతి దినాన్ని విశ్రాంతి దినం కొరకు ఓ రోజు ముందే సిద్ధపడాలి. ఓ రోజు ముందే వాళ్ళు ఏం చేసేవారట? ఇశ్రాయేలీలు వాళ్ళకి శనివారం, వాళ్ళకి ఓ రోజు ముందే ఏం చేసేవారట? వాళ్ళు సిద్ధపడేవారట. విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు తెలుసా? అగ్గేయకూడదు ఇంట్లో. మరి చిన్నపిల్లలు అగ్గైపోతే సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరం పిల్లలు భోజనం పెట్టదు ఊరుకుంటారా? విశ్రాంతి దినాన్ని మనం అయితే ఉంటాం. ఆరాధన అయిన తర్వాత వెళ్ళి వండుకుంటాం. పిల్లలు ఊరుకుంటారా? ముందు రోజు రాత్రే పిల్లలకి వండుకుని పాడవకుండా దాచుకుని వండించుకునేవారట. విశ్రాంతి దినానికి ఇంటి దగ్గర పొగరాడడానికి వీలు లేదు. దేవుని స్తోత్ర. అంత సిద్ధపాటు ఉండేదట. అందుకని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తున్నాండి? విశ్రాంతి దినాన్ని మీరు అలా చెప్తారు. మేము కుదరుతుంది మాకు. ఏం చేసాం? ఇయ్యాలే ఏం చేసాము? జంతువులు నానబెట్టాం పిండి. విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచడానికి వీలు లేదు. పాత్ర పథకాలలో కూడా విశ్రాంతి దినాన్ని పుల్లలేరుతుంటే ఏమోడు తెలుసా మీకు? చచ్చిపోయాడు. విశ్రాంతి దినాన్ని పుల్లలేరుతున్నాడు. దేవుని స్తోత్ర. కుదరదు, వేరడానికి కుదరదు, ఏరడానికి కుదరదు, అపవిత్రపరచడానికి కుదరదు. విశ్రాంతి దినాన్ని ఏ పని చేయడానికి, బరువులు మోయడానికి, అటు ఇటు తిరగడానికి కుదరదు. నువ్వు అపవిత్రపరచకూడదు దాన్ని. ఎందుకు అపవిత్రపరుస్తున్నావు దాన్ని? యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు దాన్ని విశ్రాంతి ఇచ్చారు. దాన్ని ఆ సిలువలోంచి మరణించి 3వ రోజుగా విశ్రాంతి దినానికి పైకి లేచి తిరిగి లేచి మృత్యుంజయుని ప్రకటించవలసిన రోజు ఆ రోజు మనకి కొత్త నిబంధన ప్రకారంగా. దేవుని స్తోత్రం. పాత నిబంధన ప్రకారంగా ఆయన అన్ని రోజులు కూడా శ్రమపడి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడని మనకు కూడా విశ్రాంతి ఇచ్చారు. దేవుని స్తోత్ర. అందుకని ఏ రంగంలోనైనా సరే, ఏ దేశం కంటే వెళ్ళండి, విశ్రాంతి దినాన్ని పని మాత్రము చేయడానికి వీల్లేదు. లక్షల కోట్లు ఆ దేశానికి నష్టం కలుగుతుంది ఆదివారం విశ్రాంతి వలన. అయినా సరే కానీ ఇవ్వాల్సిందే అండి. ఆదివారం కంపల్సరీగా విశ్రాంతి పాటించవలసిందే.
కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అపవిత్రపరుస్తున్నాం విశ్రాంతిని. రెండో పాయింట్ చెప్తున్నారు ఆయన. నా ప్రార్థన మందిరములోని వారిని ఆనందిస్తూ చేస్తుంది. ప్రార్థన మందిరంలో దేవుని ఆనందింపజేస్తుందంటే మనం ప్రార్థన చేస్తే. ఎప్పుడు అపవిత్రపరచకుండా విశ్రాంతిని అపవిత్రపరచకుండా దేవుని మందిరంలోకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆనందిస్తాడంట, సంతోషం వస్తుందంట ఆయనకి. మనం ప్రార్థన చేస్తుంటే దేవుని మందిరంలోకి వెళ్ళి అప్పుడు ఆయన వాగ్దానం చేస్తున్నారు. చదవండి. నా బలిపీఠం మీద వారుంచి దహన బలులను నాకు అంగీకరించును. దేవుని స్తోత్ర. గట్టి చెప్పండి అందరూ కూడా. వెళ్ళిపోతాలో చెప్పండి. దేవుని స్తోత్ర. వెళ్ళరా ఆయన ఏం చెప్తున్న మాట అర్థమవుతుందా? విశ్రాంతిని అపవిత్రపరచకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి ఏమండి ఏమర్పిస్తున్నాడు? దేవుని సన్నిధిలోకి వచ్చాక ఏమర్పిస్తున్నారట? రామపత్రికలో ఏమర్పిస్తున్నారని చెప్పాడు ఆయన. సజీవ యాగముగా అర్పింపబడుతున్నాం అంటాడు 8వ అధ్యాయంలో. ఎలాగట? సజీవ యాగముగా అర్పణ అంటుంది ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందట? బలర్పణ జరుగుతుంది, దహన బలి జరుగుతుంది. నీ అర్పణ, నీ దహనము దేవుడు స్వీకరించాలంటే విశ్రాంతిని నువ్వు దొంగిలించకూడదు. నువ్వు ఎంత బలర్పిత సుఖమంది, విశ్రాంతి నువ్వు రావు, విశ్రాంతి నువ్వు పాటించు, విశ్రాంతి నీ పని లేదు. నీ దహన బలు అన్నీ కూడా ఏమవుతుందో చెప్పండి? దొంగిలింపబడుతున్నాయి, అపవిత్రం అవుతుంది. బలి అపవిత్రపరచబడితే అది అంగీకరింపబడుతుంది దేవునికి. అక్కడే కయ్యనికి ఏబేలుకి వచ్చిన గొడవ ఏమైంది? ఏబేలు అర్పణ అంగీకరింపబడ్డ దేవునికి స్వీకరించదు. కయ్యనిది స్వీకరించలేదైనా అంగీకరింపబడదు అర్పణ. విశ్రాంతిని అపవిత్రపరచకూడదు మనం. దేవుని స్తోత్ర. విశ్రాంతిని ఎప్పుడు పవిత్రంగా పరచుకోవాలనగా విశ్రాంతి దినాన్ని మనం ముందుగానే దేవుని సన్నిధిలోకి వచ్చి ముందుగానే మోకాలేసి ప్రార్థన చేసి దేవుని కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. ప్రభు ఈరోజు నువ్వు ఏ మాట ఇస్తున్నావు, ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నావు అయ్యా, నువ్వు పాటల ద్వారా ఏమి మహిమ పొందబోతున్నావు అయ్యా నువ్వు అని దేవుని మందిరంలో ఆ విశ్రాంతిని పోగొట్టుకోకుండా పవిత్రపరచుకున్నప్పుడు నీ దహన బలి, నీ అర్పణ, నీ స్వేచ్ఛార్పణ మాతో ఏదైతే ఉందో దేవుడు దాన్ని అంగీకరిస్తాడట, ఆనందిస్తాడట. ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడటండి? నడిపిస్తాడట. చదవండి కింద వచనం కూడా. నా మందిరములను సమాజములకు ప్రార్థన మందిరముగా చేయబడును. ఇశ్రాయేలు వారిలో నువ్వు చదువు. వెలివేయబడిన వారిని సమకూర్చి ప్రభువు యెహోవా వాక్కు ఇదే. నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చుదను. పొలములోని సమస్త జంతువులారా, ఇశ్రాయేలులు అర్థమైంది అసలు ఈ మాట మీకు? అసలు ఇశ్రాయేలులు పైగా ఉండాలా, కానీ ఇశ్రాయేలులు పైగా ఎవరు కూర్చుతాడట? ఇతరులు. ఎవరు ఇతరులు? నువ్వు నేను. విశ్రాంతిని పవిత్రంగా ఆచరించు నిన్ను నన్ను కూడా ఇశ్రాయేలుల కన్నా కూడా పైన నిన్ను ఉంచుతాడట, వారికన్నా కూడా పైన ఉంచుతాడట నిన్ను నన్ను. ఇశ్రాయేలుల కన్నా అంత అద్భుతమైన మాట చూడండి. అది సామాన్యమైన మాట కాదు. అది దేవుడు మనకి ఇస్తున్నాడు వాగ్దానాన్ని. మనం పాటించమని, ఆలకించమని, దాని ప్రకారంగా చేయమని. నీ అర్పణలను అంగీకరింపబడాలంటే, ఇశ్రాయేలుల కన్నా కూడా నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండాలంటే విశ్రాంతి నువ్వు పాటించాలి కదా. దేవుని స్తోత్ర. విశ్రాంతిని ఏం చేయాలి? పాటించాలి కదా. నేను ఆదివారం తెలిసింది విశ్రాంతిని ఎంత గట్టిగా పాటిస్తారో తాడిపెద్ద సంఘం. ప్రభుబలు రాని ఖాళీ ఉండదు. ఎందుకంటే ఈ పక్కన ప్రభుబలు వస్తుంటుంది, ఆ పక్కన భోజనాలు తయారవుతుంటాయి. ఖాళీ ఉండదా? అస్సలు ఖాళీ ఉండదు. అడిగేడుతుంటే ఖాళీ ఉండదు. మరి విశ్రాంతి రోజున, ఉత్త విశ్రాంతి రోజున ఏమైపోయిందంట? పండుగ విశ్రాంతి రోజున ఏమైపోయిందంట?
అపవిత్రపరచబడదు. ఏమవ్వలేదు. ఏమైంది చెప్పండి? మీరు అపవిత్రపరుచుకున్నారు ఆ విశ్రాంతిని. దేవుని స్తోత్ర. విశ్రాంతిని మీరు అపవిత్రపరుచుకున్నారు. ఆ పండుగలు అంతే. అది ఆగలేదు, అది మానలేదు, అది మహాసముద్రం కింద వెళ్ళిపోయింది అంటాడు ఎజ్కేలు గ్రంథంలో. అది ఇరుపక్కల చెట్లు కలిగి ఆ లోతైన అనుభవంతో ఆ నదీ ప్రవాహంతో అది ఎప్పుడు కూడా అది వెళ్ళిపోతూనే ఉందంటాడు ఎజ్కేలు గ్రంథంలో. దేవుని మందిరము నుండి గడపల ఆ పునాదుల కమ్ములు దాటుకుని అది పెద్ద నదీ ప్రవాహం కింద వెళ్ళిపోతుంది. అది ఆగదు, అది ఎప్పటికీ. నీవే అపవిత్రపరచుకుంటావు, నీవే అపవిత్రంగా అయిపోతావు. దేవుని స్తోత్ర. ఇశ్రాయేలీల కన్నా కూడా నిన్ను పైగా చేస్తున్నాను అంటున్నాడు ఆయన. ఎందుకని? ఆ దేవుని మందిరంలో నీ అర్పణ అర్పిస్తే, విశ్రాంతి దినంలో అపవిత్రపరచుకోకుండా దేవునికి నీవు ప్రార్థిస్తే అది దేవుని సమూహానికి చేర్చబడుతుంది. ఇశ్రాయేలీల కన్నా పై వ్యక్తిగా నేను చేస్తాను, ఆ పరిశుద్ధ పర్వతం మీద నేను నిలబెడతానని ఒక వాగ్దానం ఒకటి ఇస్తూ ఉన్నాడు ఆయన. మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అటు వాగ్దానం మనం అందరూ పొందుకుందురు గాక. దేవుడి మాటలు దీవించును గాక.